దీనైతే ఛేదించారని తెలుస్తుంది. అయితే ఇప్పుడే కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తున్నట్టు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే మేడ్చల్ కేంద్రంగా అయితే అంటే ఏదైతే ఎక్కడున్నామంటే మనం ప్రస్తుతం అయితే మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని నవోదయ ఇండస్ ఎస్టేట్ కాలనీలో ఉన్నాము. అయితే దీన్ని ఒక కేంద్రంగా మార్చుకొని డ్రగ్స్ అనేది తయారు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో అయితే ఇంత ఘోరంగా అయితే డ్రగ్స్ కి సంబంధించిన తయారు చేస్తూ వస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా 3 రకాల డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు. అలాగే అతి ప్రమాదకరమైన XTC మోనీ డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 32,000 లీటర్ల మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారం ఆధారంగానైతే దీని మీద అయితే ముందు నుంచి సోదాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి 13 మందిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముంబైలోని ఒక ఆమె నార్కోటిక్స్ అంటే చాలా చోట్ల ఇట్లా డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ కొంటున్నారు అనేది ఆమె సమాచారం వచ్చి ఆమెను విచారిస్తే మాత్రమైతే విషయం అంతా కూడా బయటకు వచ్చిన తెలుస్తుంది. అయితే దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ గుట్ట అంటే చాలా చిన్న విషయం కూడా కాదు, చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి. దాదాపు ఇక్కడ నుంచి తయారీదారులు, సరఫరాదారులు అందరూ కూడా ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి అందరూ గుట్టు కూడా బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేయగా దేశవ్యాప్తంగా వీళ్ళకి సంబంధించిన డ్రగ్స్ కూడా సరఫరా అవుతూ వస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీ అని పేరు చెప్పుకుని అయితే లోపల డ్రగ్స్ తయారు చేస్తున్నారు అంటూ ఇక్కడికి సంబంధించిన స్థానికులు కూడా చెప్తూ వస్తున్నారు. బంగ్లాదేశీ మహిళ ఒక ఆమెని ఇలా కేసుకి సంబంధించి అరెస్ట్ చేయడంతో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ నవోదయ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి మనం చూసినట్లయితే దాదాపుగా నిన్న మార్నింగ్ నుంచి అయితే దీనికి సంబంధించిన వెలికితీత ఏదైతే ఉంటుందో అదంతా సోదాలు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే సోదాలు కూడా చేశారు. అయితే ఈ ప్లాట్ నెంబర్ 193 నవోదయ ఇండస్ ఎస్టేట్ చర్లపల్లికి సంబంధించిన దీంట్లో ఈ చిన్న ఫ్యాక్టరీ దాదాపు ₹1 కోటి చూస్తే మాత్రం ₹1 టర్న్ ఓవర్ కూడా ఉండదు అని చెప్పుకునే ఈ ఫ్యాక్టరీలో అయితే దాదాపుగా ఎంత కాదన్నా కూడా దాదాపుగా 12,000 కోట్లు ఇస్తానని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ ఏరియాకి సంబంధించిన స్థానికులను వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇది ఈ దానికి సంబంధించి అంటే ఇంత చిన్నగా ఉన్న దాంట్లో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ అంటే దేశంలోనే అతి పెద్ద మాఫియా అని చెప్పుకోవచ్చు, అది గుట్టు రట్టయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ఎప్పుడైనా కూడా దొంగ దొరకక తప్పదు. ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరుకుతారు కాబట్టి ఎక్కడో దొరికింది కూపీ లాగితే దొంగత కదిలింది కాబట్టి మేము ఆశ్చర్యపోతున్నాం. చిన్న కంపెనీలో కనీసం ఇక్కడ జరిగే నేను మైక్రో స్మాల్ ఇండస్ట్రీ ట్రెజరర్గా ఉన్నాను కాపురా మొత్తానికి. తర్వాత మాకు BNA నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. మా చిన్న మైక్రో ఇండస్ట్రీస్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ పెద్ద కంపెనీలు ఏమంటే మావి ఏదైతే బోర్వెల్ కంపెనీలకు మేము యాన్సరీస్ చేస్తాం అంటే జాబ్ వర్క్లు 90% అవి ఉన్నాయి. మాది టర్న్ ఓవర్ వచ్చి మామూలుగా లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న కంపెనీలో ఎంత కంపెనీ పెట్టినా మేము 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ అవ్వదు. 12,000 కోట్లు అంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇది మన దేశంలో పెద్ద స్కామ్ ఇది. ఇంతకుముందు 2 years క్రితం కూడా రాంపల్లిలో ఒక స్కామ్ ఇట్లాంటి వచ్చింది. అప్పుడు కూడా 120 కోట్లు అని చెప్పి పట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి వీళ్ళు తగు చర్యలు తీసుకునేటువంటి వచ్చేవి కావు. దాన్ని డీలావల్యూషన్ చెక్ చేయలేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే అద్దెకిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది, చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఉండాలి. ఓనర్ శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ఉన్నారంటే ఆయనకు తెలిసి జరుగుతుందంటారా తెలియకుండా జరుగుతుందంటారా? తెలియకుండా జరుగుతుంది. ఏంటంటే ఇది ఎవరికి తెలియదు. మేము కూడా రోజు చూస్తాం. మాకు సప్లై మాకు కావాల్సిన కస్టమర్ ఇక్కడ ఉన్నాడు కానీ మేము రోజు వస్తుంటాం. కానీ ఇప్పుడు దాంట్లో ఎలాంటి స్మెల్ లేదు, మనకి ఎలాంటి తెలియదు. వాళ్ళు ఎలా సప్లై చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు మనకు. వాళ్ళు మనం అడగం కదా మీరు ఏం పని చేస్తున్నారు సంపి ఇప్పుడు ఏదైతే ల్యాబ్లో టెస్ట్ చేసినా తెలుస్తుంది. వాళ్ళు శాంపిల్ తీసుకున్నా మాకేం తెలియదు కదా. ల్యాబ్లో చెక్ చేయాలి, SOT వాళ్ళు చెక్ చేయాలి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ PCB కానీ కొద్దిగా నిఘా ఉంటే వాళ్ళు నిఘానే ఉండాలి. అప్పుడప్పుడు రౌండ్స్ చేయాలి. SOTలు కానీ ఈ PCB కూడా ఏం పనిచేయట్లేదు. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ అని చెప్తున్నారో ఈ ఏరియాకి అంటే ఈ ప్లేస్ కి సంబంధించిన ఓనరు, ఆయనకి కూడా దీంట్లో ఒక హస్తం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అది మనకు తెలియదు. మనం లేని అబండాలు వేయద్దు. ఎందుకంటే ఆ రెంట్కి ఇచ్చి ఉండొచ్చు కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఎవరికి తెలియదు. పక్క కంపెనీ అనేది తెలియదు. పక్కన కూడా ప్లాస్టిక్ కంపెనీ ఉంది. మీరు ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన కూడా తెలియదు. ఎందుకంటే ఆయన బేస్ ఆయన చేసుకుంటాడు, ఈయన బేస్ ఈయన చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఎలా తెలిసింది? మన ఇండియా ఇక్కడ తెలియలేదు. బాంబేలో బంగ్లా తెలిస్తే అక్కడ నుంచి కూపీ లాగితే 1 by 1 లాస్ట్ ఇక్కడ దొరికింది. అంతేగాని డైరెక్ట్ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నేను ఇప్పిస్తా మీరు 3 చెక్ చేయలేరు. ల్యాబ్లో వెళ్తే కానీ చెక్ చేయలేము. అది అఫీషియల్స్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఇది అంతా ఊహించిందేం కాదు. మనం ఉట్టి ఊహాగానాలు చెప్పొద్దు. వాస్తవం అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు,
అని తెలుస్తుంది. ఒకవేళ భాగం ఉంటే వాళ్ళకి అన్ని డబ్బులు కానీ అవి కానీ లావాదేవీలు కానీ తెలుస్తాయి. మన త్వరలోనే మనకు పేపర్ ద్వారా కానీ మీ న్యూస్ ద్వారా కానీ బయట పెడతారు. కాబట్టి మనం ముందే అబాండం లేదు అనుకుంటా నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇంకా స్థానికులు కూడా ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సార్, అసలు ఇంత పెద్ద గుట్టు అంటే దేశంలోనే అత్యంత పెద్దదైన 12,000 కోట్ల డ్రగ్స్ తయారు చేసే ముడిసరుకుకు సంబంధించిన ఫ్యాక్టరీ అయితే గుట్టు బయటపడింది. ఇక్కడ మీరు స్థానికులు అని చెప్తున్నారు సార్. ఇలాంటివి అంటే ఇంతకుముందు మన జరిగినాయి, అయితే ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లోపల లాంటివి జరుగుతున్నాయంటూ కూడా? ఇలాంటి డౌట్స్ ఎప్పుడు రాలే మేడం. మాకు ఇంత పెద్ద వార్త విన్నాక మాకు భయం వేస్తుంది మా కాలనీలు ఉండాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ పక్క మహారాష్ట్ర నుంచి వచ్చి పోలీసులు వాళ్ళు ఎవరు పట్టుకున్నారు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు. మన దేశంలోనే మన తెలంగాణ పోలీసులకు మంచి పేరున్నది. అలాంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక నిర్లక్ష్యం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని. వాళ్ళు ఇంకా తొందరగా యాక్షన్ తీసుకొని ఎక్కడి నుంచో పక్క స్టేట్ నుంచి వచ్చి పట్టుకున్నారు ఇంత పెద్ద డ్రగ్స్ వెదర్స్ అని. వీళ్ళు కూడా తొందరగా మేల్కొని ఇంకా తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు అక్క కాలనీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి భయం వేసి ఉన్నారంటే కూడా మాకు ఏమైనా వాసనలు కానీ అట్లాంటివి ఏమైనా వచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా అనిపించినాయా సార్ ఇక్కడ ఫ్యాక్టరీస్ నుంచి? మేడం అలాంటి ఏం లేవు, వాసన కానీ స్మెల్ కానీ ఎలాంటి లేవు మేడం ఇక్కడ. కాకపోతే నేను న్యూస్లో చూసి వచ్చాను ఇప్పుడు. కాకపోతే చూస్తేనే భయం అవుతుంది. మన ఈ మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా ఇంకా చాలా స్పెషల్ టీమ్ వేసి చాలా పెద్దగా ఉంది కాలనీ ఏరియా, ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అన్ని కంపెనీ మన ఏమంటారు చెకింగ్ చేసి కోరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఇది మొత్తానికి పరిస్థితి. దాదాపుగా ఈ ఏరియా మొత్తంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా ఎప్పుడు ఎలాంటి డౌట్ కూడా రాని పరిస్థితి. దాదాపుగా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్, అంటే ఒక 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మాత్రమే టర్న్ ఓవర్ ఉండే ఇండస్ట్రీస్. అట్లాంటి ఇంత చిన్న ఇండస్ట్రీస్ ఉండే ఈ ఏరియాలో. అంటే పక్కన ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఇలా చాలానే ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్ తయారు చేసే ముడి సరుకు పట్టుకున్నారంటే చాలా పెద్ద విషయం అని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు కూడా. ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళకి అసలు ఎటువంటి విషయం కూడా, అంటే ఇంత చిన్న డౌట్ కూడా రాకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారంటే ఆ మెయింటైన్ చేసే వాళ్ళకి నిజంగా ఎంత గుట్టుగా వాళ్ళని మెయింటైన్ చేసి, అంటే ముంబైలో డొంకలాగితే ఇక్కడ కదిలినట్టుగా ఉంది పరిస్థితి. అంటే ఇక్కడ కూడా కాదు, బంగ్లాదేశ్కి సంబంధించిన మహిళ ఎవరైతే నార్కోటిక్స్లో కానీ లేదా డ్రగ్స్ అమ్ముతుంది లేకపోతే కొంటుంది అన్న ఆమెని విచారిస్తే, అక్కడ ముంబైలో విచారిస్తే ఇక్కడ హైదరాబాద్లో తేలింది. ఎందుకంటే 100 గజాలంత స్పేస్లో, 200 గజాలంత స్పేస్లో అయితే చిన్న చిన్న యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఇట్లాంటి వాటిలో ఇంత పెద్ద డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకు ఉంది అంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. లోపల కూడా ఆల్రెడీ పోలీసులు కూడా ఉన్నారు. అంటే నిన్న మధ్యాహ్నం జరిగిన దానికి పోలీసులు కూడా వచ్చి లోపల ఉన్న, అంటే లోపలికి ఎవరిని రానివ్వకుండా కూడా లోపల లాక్ చేసి లోపల పోలీసులు కూడా చూస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి, అంటే ఈ ఏదైతే ప్రైవేట్గా పెట్టుకోవడం వల్ల, అంటే ప్రైవేట్ వాళ్ళు స్థలాలు అలా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు పెట్టుకోవడం వల్ల అయితే మొత్తానికి లోపల ఏం పెడుతున్నారు, ఏం ఫ్యాక్టరీ పెడుతున్నారు అంటూ కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ ఏదైతే గవర్నమెంటే కనుక ఇంకొంచెం ఎస్ఓటీ టీమ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ, డ్రగ్స్కి సంబంధించిన వాడు కానీ అన్ని టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు రౌండ్స్ వేస్తూ చెకప్స్ చేస్తూ ఉంటే కూడా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే మనము ఇక్కడ పోలీసులు ఉన్నా కూడా ముంబై థానే నుంచి అయితే క్రైమ్ బ్రాంచ్ మరియు అలాగే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ రెండు బ్రాంచ్ అయితే వచ్చి ఇక్కడైతే సోదాలు జరిపారు. అప్డేటెడ్గా అయితే 13 మందిని అరెస్ట్ చేశారు. 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకును సొంతం చేసుకున్నారు. 32,000 లీటర్ల ముడి సరుకును అయితే సొంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సుధాకర్, సుచిత, మహాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.